మేము చాలా కష్టపడి అందరం టీం అందరం నేనని డైరెక్టర్ గారని కాదు, డ్రింకర్ సాయి టీం మొత్తం కష్టపడి మేము ఒక ప్రోడక్ట్ని తయారు చేసాం. దాని గుంటూరు వాళ్ళు మరి ముఖ్యంగా గుంటూరియన్స్ మామూలుగా కాదు, ఎక్కడో తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు. దానికి నిజంగా ఇక్కడ ఆప్షన్ లేదు, నా పాదాలు అందరం అండి. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఒక నాకు నన్ను హీరోని చేశారండి, అందుకంటే ఏం కావాలి. థ్యాంక్స్ అండి. నా ఫస్ట్ మూవీ యాక్చువల్గా సింధూరం అండి. అది కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనమాట. దాంట్లో అందరికీ ఈక్వల్ రోల్స్ ఉంటాయి. హీరోయిన్ కాకుండా హీరో కానీ హీరోయిన్ కానీ శివబాలాజీ గారు. డ్రింకర్ సాయి అనేది ప్రాపర్ మూవీగా నాకు బాగా హెల్ప్ అయింది ఈ మూవీ. అండ్ పెద్ద డైరెక్టర్లు అవకాశం వస్తే ఎవరైనా చేస్తారు కదా, రావడానికి ఇది చాలా హెల్ప్ అయింది. ఎప్పుడో అందరు నన్ను హీరో అయ్యాక హీరో అని గుర్తిస్తున్నారు. నేను ఏం లేనప్పుడు, నేను అసలు నార్మల్ మనిషి అన్నప్పుడు నాలో ఇంత నన్ను చూసి నన్ను హీరోగా ఫీల్ అయిన మా డైరెక్టర్ గారికి నిజంగా నేను థ్యాంక్ఫుల్గా ఉంటాను. అందరికంటే ఈయన నాకు చాలా ఎక్కువ అవుతారు. ఈ సినిమా దయ వల్ల, ఈయన దయ వల్ల వచ్చింది. మా గురువు గారు సత్యానంద్ గారు చాలా హెల్ప్ చేశారు నాకు ఈ సినిమాకి కానీ, నన్ను ట్రైనింగ్ అప్పుడు కానీ. నేను యాక్టింగ్ ఇప్పుడు అందరూ ఇంత బాగా చెప్తున్నారంటే దానికి కారణం ఆయనే. నరేంద్ర గారిని ప్రభాస్ వాళ్ళ బావగారు, ఆయన వల్ల సినిమా రిలీజ్ అయింది. ఇట్లా చాలామంది హెల్ప్స్తో ఈ సినిమా బయటకు వచ్చిందండి. ముందు తాగి పాడైపోతున్నటువంటి కుర్రోళ్ళ కోసం చేసిన సినిమా ఇది, అంతే తప్ప ఇది సినిమా డ్రింకర్ సాయి అనగానే డ్రింకర్ చూసి ఏదనుకుంటున్నారు, కానీ ఇది పూర్తిగా మహిళా చిత్రం అండి. ఇది లేడీస్ చిత్రం అనమాట. అంటే ప్రతి ఇంట్లో ఒక తాగుబోతుడు ఉంటున్నాడు ఖచ్చితంగా. అది తండ్రి రూపంలో కావచ్చు, కొడుకు రూపంలో కావచ్చు, మనవడి రూపంలో కావచ్చు, ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉంటున్నారు, మ్యాక్సిమం ఉంటున్నారు. అలాంటి తోడు తాగి ఇంటికి వస్తుంటే పడే బాధ ఆ ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు తప్ప బయట వాళ్ళు తెలియదు, అది అర్థం తెలియదు. అంటే రేపు పొద్దున తాగి చనిపోతే చనిపోయినోడు తెలియదు ఆ బాధ ఏంటిదనేది. ఎవరైతే ప్రేమిస్తారో భర్త భార్య కావచ్చు, ఆ తల్లి కావచ్చు, భార్య మళ్ళీ ఎవరైనా సరే సంథింగ్ ఇంట్లో ఉన్నవాళ్ళు, ఆ బాధ అనేది వాళ్ళు పడుతున్నారు. అది చెప్పడం కోసం ఈ సినిమా తీశాను నేను. యాక్చువల్ డ్రింకర్స్ అయిన సినిమా ఇదేంటంటే ఇప్పుడు లాంగ్వేజ్ కూడా చూసారా, మన కృష్ణా గుంటూరు లాంగ్వేజ్, విజయవాడలో మాట్లాడుకునే ఎలా మాట్లాడతారో ఆ విధమైన లాంగ్వేజ్ ఉంటుంది హీరోది. అట్లా మీరందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమా విజయవంతమైంది. హైదరాబాద్లో మొత్తం సూపర్గా ఆడుతుంది, గుంటూరులో బాగా ఆడుతుంది చెప్పి వచ్చాం. ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ విజయవాడ వెళ్తున్నాం, విజయవాడ నుంచి మళ్ళీ కాకినాడ, రాజమండ్రి మొత్తం తిరుగుతున్నాం అండి. విజయయాత్ర అనమాట ఇది మాకు. నేను చెప్పేది ఒకటే, డ్రింకర్ సాయి సినిమా చూడండి.